ప్రేమగల తండ్రి, దయగల నాయన, వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శ్రేష్టమైన సమయాన్ని మీ పరిశుద్ధుల మధ్య నాకు అనుగ్రహించిన మీ ప్రేమంతటికై వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వాస్తవానికి అల్పురాలను, ఘనహీనులను, దేనికి పనికిరాని వట్టిదాన్ని తండ్రి అయినప్పటికీ జగత్ పునాది వేయబడక మునిపే మీరు క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్న మీ ప్రేమకై వందనాలు. మీరు ఇట్టి గొప్ప సమయం ఇచ్చిన మీ ప్రేమకై స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నాన్న గురించి ఇంతగా ప్రతి ఒక్కరితో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. 34 సంవత్సరాలు, నాకు 34 సంవత్సరాల నుండి నాన్నతో నేను కలిసి ఉన్నాను కదా. ఇంకా మీరు ఎన్ని అనుభవాలు ప్రతి ఒక్కటి నేను అనుభవిస్తూనే ఉన్నా. చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ ఒకే ఒకటి చెప్తా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. నాన్న మాకు ఎప్పుడు కూడా ఇది చేయండి అది చేయండి అని చెప్పలేదు, ఎందుకంటే తను చేసి చూపించాడు. దాని ప్రకారమే మేము నడుచుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు కూడా. మీరు చెప్పారు కదా, మార్నింగ్ టైం లేచి కుటుంబ ప్రార్థన ఒక గొప్ప నాన్నకి గొప్ప పనిలా ఉంటుందన్నమాట, ఫ్యామిలీ ప్రేయర్. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock లేసేవాళ్ళు. 4 o'clock లేసి, అది ఏ కాలమైనప్పటికీ, చలికాలమైనా, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, 4 o'clock లేసి బ్రష్ చేసి స్నానం, చల్లనీళ్ళతో స్నానం చేసి నీట్గా ప్రభు సన్నిధిలో గడిపేవారు. అటువంటి అనుభవాలు, ఎన్ని అనుభవాలు చెప్పాలంటే నాకు ఇంతమందిని చూస్తుంటే. ఆస్తులు సంపాదించలేదు కానీ నాన్న ఆత్మీయులను సంపాదించుకుంటూ వచ్చినారు. దానికే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏమని చెప్పను, ఏమీ అర్థం అవ్వట్లేదు. హృదయం చాలా భారంతో నిండి ఉంది. అయినప్పటికీ ఒక శ్రేష్టమైనది మా జీవితాల్లో మాకు అనుగ్రహించి వెళ్ళిపోతూ వచ్చారు ప్రభువు దగ్గరికి. అది ఏంటంటే ఉత్తమమైనది. ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు, కుటుంబము, గౌరవము ఏదైనా ఒకనాటికి వెళ్ళిపోవాల్సిందే. కానీ ప్రభువు చెప్పారు, నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నాము అనే మాట ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అది మా జీవితంలో మేము ఇప్పటికీ కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరం మా కుటుంబంలో మాకు ఆస్తులు, అంతస్తులు ఉన్నా లేకపోయినా మేము ప్రభువులో ఆనందించడం నేర్చుకుంటున్నాం. అనే ఆనందాన్ని మా హృదయాల్లో మేము కలిగి ఉన్నాం. దానికి ప్రభువారు నాన్నకి చూపిన మార్గము, ఆ మార్గంలో మమ్మల్ని నడుపుతూ వచ్చారు నాన్న. అదే రీతిగా ఈ ముందున్న సమయంలో కూడా అట్టి రీతిగానే ఇన్ని అడుగుజాడలు వేస్తూ వెళ్ళారు. ఇంతమంది ఆత్మీయులు సంపాదిస్తూ వెళ్ళారు. ఎంత ఆదర్శం, ఎంత సాక్ష్యం వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఈనాడు మన మధ్య లేరనే కానీ నిజంగా ప్రభు దగ్గర చాలా విశ్రాంతిగా ఉన్నారు అని ఆశిస్తున్నాను. అటువంటి మార్గంలో ఇక ముందు కూడా మేము కూడా వెళ్ళాలని నాన్న వేసిన అడుగులు మేము కూడా అదే అడుగు జాడల్లో వెళ్తామని, మా కోసం మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ హృదయములలో మీ కుటుంబ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని విశ్వసిస్తున్నాము. అంతేకాకుండా ఒక్క విషయం లాస్ట్లో, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక పేరు అని చెప్పలేము, ఒకటి ఏది అని చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి శక్తికి మించి ప్రతి ఒక్క పనిలో సహాయపడుతూ వచ్చినారు, ఆదరిస్తూ వచ్చినారు, సహాయం చేస్తూ వచ్చినారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము సర్వదా మా జీవితాంతము కృతజ్ఞులమై ఉంటాం. మీ ప్రార్థనలో ఎల్లవేళ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇంత సమయం మించిపోయింది కాబట్టి ఒకవేళ సమయం ఎవరికన్నా ఇవ్వలేదని బాధపడిన దయతో మమ్మల్ని మన్నించండి. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, పాస్టర్ గారికి వందనాలు చెప్పుకుంటూ మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు సేవలో బలంగా వాడబడి ప్రభు రాజ్య వ్యాప్తికై కృషి చేయాలని మా బలమైన ఆశను మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. కూడా ఒక 2 మాటలు చెప్పిన తర్వాత తెలుసుకున్న గారు చూడబాటు దేవుని ప్రార్థిస్తారు. ఇక్కడ పరిచర్యను ముగించుకుని వెడలిపోవటం, మరి కాస్త బాధలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చినటువంటి ఈ ఆత్మీయ సమూహం బట్టి ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు
ప్రభా మరి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు, పరిచర్య గురించినటువంటి విషయాలు ప్రభా మరి జ్ఞాపకం చేసుకోవటానికి, ఒకరినొకరిని తెలియజేసుకోవడానికి సహాయపడుతూ వచ్చిన మీ ప్రేమంతుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. నాన్నగారి సాక్ష్యం వింటుంటే, ఎంతమందితో ఉన్న అనుభవం వింటూ ఉంటే, అందరికీ వందనాలు, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఎంతో నాన్న పరిచర్యలో ఎంతో సహాయం చేశారు, ఎన్నో విధాలుగా కష్టపడ్డారు. నాన్నకి ఈ పేరు రావడానికి కూడా ముందు దేవునికి వందనాలు, అంతేకాకుండా నాన్నతో పాటు సహాయపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు ఆత్మ సంబంధమైనవి, మీ వ్యక్తిగత సంబంధమైనవి ఈరోజు నాన్నగారితో ఉన్న పరిచయాలని మీరు పంచుకున్నారు. కానీ కుటుంబంలో నేను ఒక పెద్ద కూతురుగా ఎంతో నన్ను ప్రేమించేవాళ్ళు నాన్నగారు. అంటే ఇద్దరూ సమానమే నాన్నగారికి. కానీ కొంచెం బలహీనంగా అట్లా ఉంటాననేసి నేను చాలా కష్టాల్లో, నాన్నకి వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను జన్మించాను. నన్ను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఎలాగ ప్రేమగా చూసేవాళ్ళు, అంతకంటే మించి నన్ను నా కుటుంబంలో పెద్ద కూతురిగా ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఏమీ కూడా తక్కువ చేయకుండా, లోటు చేయకుండా, నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలి అన్నప్పుడు వెంటనే తెచ్చిపెట్టేవాళ్ళు. అంతేకాకుండా ప్రతి ఒక్క తండ్రి వాళ్ళ పిల్లలకి అలానే తెచ్చిపెడతారు. నేను గొప్పగా నాన్న గురించి చెప్పాలి, ఎందుకంటే వస్తువుని అడిగితే తెచ్చిపెట్టడం కాదు, కానీ అదొక రకమైన ప్రేమను చూపించేవాళ్ళు మా మీద. ఒక ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు చెప్తాను. చిన్నప్పుడు నేను పాలు లేక అల్లాడుతుంటే కాగితాలు వేసి నిప్పుల మంట మీద పాలను కాచేవారు. అంత ప్రేమగా నన్ను పెంచారు నాన్నగారు. అంతేకాకుండా పెద్ద అయిన తర్వాత కూడా ఎన్నో విషయాల్లో మాకు ఇట్లా కష్టం ఉంది, అట్లా కష్టం ఉంది అనేసి ఎప్పుడూ పంచుకునేవాళ్ళు కాదు, కానీ మేము అడిగింది తెచ్చిచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఎన్నో విషయాల్లో ప్రేమను చూపించేవాళ్ళు. కరెంటు పోతే, అంటే ఇవి మీకు తక్కువగా అనిపించవచ్చు, కానీ నా జీవితంలో నేను నాన్న నుంచి పొందుకున్న ప్రేమని మీకు తెలియపరిచి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని ముందు ఇక్కడికి వచ్చాను. కరెంటు పోతే రాత్రులు ఎప్పుడో ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కరెంటు పోయినప్పుడు నిల్చొని మా కోసం ఎన్ని గంటల సేపు అయినా కానీ మేము పడుకుంటే నైట్ విసిరేవాళ్ళు. అంతగా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు. అడిగిన వస్తువు తెచ్చి పెట్టడం వేరు, అంతగా మా కోసం కష్టపడి మమ్మల్ని ప్రేమతో చూడడం వేరు. అంతటి ప్రేమని మా నాన్న నుంచి మేము పొందుకున్నాం. కానీ వాటన్నిటికీ థ్యాంక్స్ నాన్న. కానీ ఇక్కడ మా మధ్య లేకున్నా కూడా దేవుడి దగ్గర విశ్రాంతి పొందుతూ ఆయన నిత్యము స్తుతిస్తూ ఉన్నారనేసి మేము నమ్ముతూ సంతోషిస్తున్నాము. కానీ మా మధ్యలో నానలేని లోటుని ఎవరూ భర్తీ చేయలేరు. కానీ మా ఆదరణ నిమిత్తము మీరందరూ కూడా, అంతేకాకుండా మా ముందున్న జీవితంలో మేము చేసే సేవలో కూడా మీరందరూ మీ కుటుంబ ప్రార్థనలు, మీ వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకొని మా కోసం నిత్యము ప్రార్థన చేయుచుండవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. మీ శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఇదిగోనైనా ఈ భయంకరమైనటువంటి అనాగరికంతో కూడిన ప్రాంతంలోనికి తండ్రి గారిని ఎంతో దూరం నుండి తీసుకొచ్చి మా అందరి జీవితాలను వెలిగించినందుకు మీ వందనాలు తండ్రి. ఒక్కరిగా వచ్చారు, ఎన్నో వేల మందిని ఆత్మీయులను సంపాదించుకున్నారు తండ్రి. అనేక ఆత్మలను, అనేక మంది సేవకులను తయారు చేసి నీ బిడ్డ తండ్రి మరి మీరు నియమించినటువంటి సన్నిధులకు చేరుకున్నారు. ఇదిగో తండ్రి, విడిచి వెళ్ళిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అమ్మగారిని, పిల్లలను, అల్లులను,
సేవను మీరు జ్ఞాపకం చేసుకొని నానాటికి అభివృద్ధి పరచమని, అలాగే తండ్రి ముఖ్యంగా ప్రభువా ఈ కుటుంబానికి ఉన్న ప్రతి లోటును తీర్చండి. మీరే కుటుంబానికి తండ్రిగాను తల్లిగాను ఉండి ఆదరించి ముందుకు నడిపించమని, ఇదిగో తండ్రి ఇంత పరిచర్యను మీ కుమారుడు చేసినందుకు మీ కుమారునికి తగినటువంటి ప్రతిఫలం మీరు ఇచ్చారు. అలాగే తండ్రి మేమందరం కూడా ఈరోజు తండ్రి మీ సేవలో ఉన్నామంటే కారణం ఒకనాడు తండ్రి గారు వేసినటువంటి పునాది. కాబట్టి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బంధుమిత్రులను, స్నేహితులను, విశ్వాసులను, ఆత్మీయులను జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా మరి తండ్రి గారి వలె ఉన్నతంగా సేవ చేయగలుగుటకు సహాయం చేయమని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన నడుచుకున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము జయరాజు గారి కుటుంబానికి తోడబుట్టిన వారికి, ఇక్కడ ఉన్న సేవకులకు, సంఘ బిడ్డలకు అందరికీ జయరాజు గారి ఆత్మకును సదాకాలం తోడేబడి నడిపించునుగాక. ఆమేన్. నీకే స్తుతి స్తోత్రము.